ప్రొద్దుటూరులో వైసీపీ ప్రచారం హోరెత్తుతుంది. గడిచిన 34 రోజులుగా కూడా నియోజకవర్గంలోని వాడవాడలా తిరుగుతూ కూడా ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో ముందున్నారు. అయితే ఈ ప్రచారానికి సంబంధించి కూడా ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది అనేది తెలుసుకునేందుకు మనం ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, ఎలా ఉంది ఈ ప్రచారం? నేను 96 నుంచి రాజకీయాల్లో కొనసాగుతూ ఉన్నా. చాలా అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులకు సపోర్ట్ చేసినాను. నేను 2 మార్లు గతంలో పోటీ చేసినాను. దాదాపు 30 సంవత్సరాలు 20 సంవత్సరాల అనుభవం ఉంది. అయితే గత ప్రచారానికి ఈ ప్రచారానికి ఒక వ్యత్యాసం అయితే ఖచ్చితంగా ఉంది. గత ప్రచారంలో మేము ప్రజల దగ్గరికి పోయినప్పుడు ప్రజల వైపు నుంచి అంత ఆదరణ, అంత అభిమానాన్ని కనపరిచేవాళ్ళు కాదు. వాళ్ళకు విశ్వాసం ఉండేది కాదు ప్రజల పట్ల, రాజకీయ నాయకుల పట్ల. 5 ఏళ్ళకు ఒకసారి మాత్రమే ఎన్నికలకు వస్తారు, ఓటు కోసం మాత్రమే వస్తారు, చెప్పింది ఏమీ చేయరు అనే అభిప్రాయంతో వాళ్ళు రాజకీయ నాయకుల పట్ల ఒక అనాసక్తిని కనపరిచేవారు. కానీ ఈరోజు మేము ఎక్కడికి ఏ వార్డులోకి పోయినా, ఏ ప్రజల దగ్గరికి పోయినా కానీ విపరీతమైనటువంటి ఆదరణ, అభిమానాన్ని, మరీ విశేషంగా వాళ్ళు బయటకు వచ్చి చాలా చిరునవ్వుతో ఆహ్వానించి జగనన్న పాలనలో మాకు సంక్షేమ పథకాలు అన్నీ అందినాయని, లేకపోతే నా గుండెకు ఆపరేషన్ జరిగిందని కానీ, నా పిల్లల చదువులు బాగుపడినాయని కానీ, నా పిల్లలకు విద్యా దీవెన పడిందని కానీ, నా పొదుపు సంఘాల బాక్యంతా ఆయనే కట్టినాడు ఆయన అని కానీ, ఇట్లా అనేక రకాల పేదరికానికి ఉపయోగపడే విషయాలను వాళ్ళు ప్రస్తావిస్తూ ఆయనకు బేయకుంటే ఎవరికి బేయాలా, మళ్ళీ ఫ్యానే వస్తుంది, మళ్ళీ ఫ్యాన్నే గెలిపించుకుంటాం, మీరు తిరగాల్సిన అవసరం లేదు, ఈ మాటలే కనపరుస్తున్నాయి. ముఖ్యంగా వాళ్ళ ముఖాలలో చిరునవ్వు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఒకవైపు సంక్షేమము, మరొకవైపు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కడప జిల్లా వాసిగాడని చేత ప్రొద్దుటూరు నియోజకవర్గానికి 700 కోట్ల రూపాయల అభివృద్ధికి నిధులు ఇవ్వడం, కావాల్సినన్ని కూడా మేము చేయడం, 41 వార్డుల్లో రోడ్లు కానీ కాలువలు కానీ నిర్మించడం, 150 కోట్ల రూపాయలతో త్రాగునీరు సమస్యను పరిష్కరించి నీళ్లు ప్రజలకు అందించడం, మంచి మార్కెట్ కడతాం, మంచి బస్టాండ్ కడతాం, మంచి కాలేజీ కడతాం, వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ, కొత్త పైపులు భూమిలో మారుస్తూ ఉన్నాం 160 కోట్లతో, 160 కోట్లతో కాలువలు ఆధునీకరణ చేస్తున్నాం, పెన్నారి ఊరిపైన బ్రిడ్జి కడతా ఉన్నాం, 2 మంచి పార్కులు డెవలప్ చేసినాం, 4 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కట్టినాము, గ్రామీణ ప్రాంతాలకు 300 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం, 24,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి 1000 కోట్ల రూపాయలతో సొంత ఇంటి నెరవేర్చే కార్యక్రమం చేస్తున్నాం. అభివృద్ధి, సంక్షేమము, సొంత ఇల్లు, త్రాగునీరు, అన్నిటికి మించి ప్రశాంతత, ఎక్కడే కానీ రాజకీయ కక్షలు గొడవలు లేకుండా నిష్పక్షపాతంగా నిజాయితీగా దళారీ వ్యవస్థ లేకుండా పేదలందరికీ ప్రామాణికంగా పేదరికాన్ని తీసుకొని మేలు చేయడం, ఊర్లో ప్రశాంతంగా ఉంచే ప్రయత్నం చేయడం, రాజకీయ కక్షలు లేకుండా ఉండడం, వీటికి తోడు మా మానవతా హృదయంతో మా దగ్గరకు వచ్చిన ప్రతి మనిషి కన్నీళ్లు తోడడానికి ఎప్పుడూ మేము 24 గంటలు 30 సంవత్సరాలుగా పనిచేయడం. ఏ నాయకుడి నుంచైనా ప్రజలు కోరుకునేది నమ్మకాన్ని కోరుకుంటారు. ఇచ్చిన మాట నిలబెట్టే తత్వం కావాలా, ఆపద సమయంలో మనకు నాయకుడు అందుబాటులో ఉండాలా, చైతన్యపరిచి సమాజాన్ని ముందుకు తీసుకుపోయేవాడు, అభివృద్ధి చేసేవాడు, నాగరికత ప్రపంచంలో అగ్రగామిగా మనం నిలపగలిగినవాడు, విద్యకు, ఆరోగ్యానికి ప్రాథమికమైన బాధ్యత తీసుకొని మన పిల్లలను ముందుకు తీసుకుపోయేవాడికే ఓటేస్తారు. అది జగన్మోహన్ రెడ్డి అనేది నేను చెప్పాల్సిన అవసరం లేదు, రాష్ట్రం అంతా చెప్తాంది. నేను చెప్పేది, రాష్ట్రం అంతా చెప్పేది నిజమని నమ్మాలంటే కనుక జూన్ 4వ తారీఖు వరకు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు 4.5 సంవత్సరాలు అజ్ఞాతంలో ఉండే వ్యక్తులు, ఇప్పుడు రాజకీయ ప్రచారంలోకి వచ్చిన కొంతమంది వ్యక్తులు మీరు అసలు ఆ ప్రొద్దుటూరు అభివృద్ధి చేయలేదని చెప్పేసి కూడా విమర్శలు చేస్తున్నారు. అవును, వరదరాజిరెడ్డి గారు 2014-19 ఈ ఊరి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా పనిచేసినారు. అప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. నేను స్పష్టంగా అడుగుతాను అనేక మార్లు, ఒక్కసారి నాకు సమాధానం చెప్పడం లేదు, ఇప్పుడైనా సమాధానం చెప్పాలా. 2014-19 5 సంవత్సరాల కాలంలో మీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్న సందర్భంలో, నువ్వు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న సందర్భంలో ఈ నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి ఉందో ఒక్కటి చెప్పు. ఒక్కటంటే ఒక్కటి, 1 కోటి రూపాయల అభివృద్ధిని ఈ ఊళ్ళో నువ్వు చూపించినా నేను నామినేషన్ వేయను. బిందె నీళ్లు ఈ ఊరి ప్రజలకు నువ్వు ఇచ్చినా నేను నామినేషన్ వేయను. జానుడు స్థలం ఇచ్చి ఒక ఇల్లు కట్టించినా నేను నామినేషన్ వేయను. ఒక్క స్కూలుకు, ప్రభుత్వ పాఠశాలకు సంబంధించిన ఏ స్కూల్లో అయినా నీ చంద్రబాబు నాయుడు ద్వారా 14 నుంచి 19 వరకు నీవు బాత్రూమ్ కట్టించింటే నామినేషన్ వేయను. పెద్ద ఆయన బాత్రూమ్ కట్టించింటే నామినేషన్ వేయను. నువ్వు ఓటు అడగడానికి నీకుండే నైతికత ఏందో చెప్పాలా. అసలుకు నువ్వు అభివృద్ధి చేయకపోవడమే కాకుండా 4 సంవత్సరాల 9 నెలల కాలం, అంటే 2019 నుంచి 2023 ఆఖరి వరకు ప్రజా జీవితానితో సంబంధం లేకుండా, ప్రజా జీవనానికి దూరంగా నీ ఇంటికి మాత్రమే పరిమితమై ఉండి, ఇంకా ఎక్కువ మాట్లాడాలంటే ఇదే ప్రజలను బహిరంగంగా ప్రకటన కూడా చేసినావు మీడియా ముందర కూడా. ప్రజలు దొంగ నా కొడుకులు, డెకాయిట్ నా కొడుకులు, మోసం నా కొడుకులు, ఎవరు ఎక్కువ లెక్కిచ్చే వాళ్ళకే ఓటేస్తారు, ఈనాటి రాజకీయాల్లో డబ్బు లేనిది కాదు అని చెప్పి ప్రజలను అపహాస్యం చేసి మాట్లాడిన నీవు, 10 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గానికి ఏమీ చేయని నీవు, 5 సంవత్సరాలుగా ప్రజలకు ఏమాత్రం దూరంగా ఉండినబడిన నీవు 3 నెలల ముందు ఇక్కడికి వచ్చి
నీ నటన మహానటన ప్రదర్శించి టికెట్ తీసుకొని ఇప్పుడు ఓటు వేయమని ప్రజలను అడిగితే ఇంతకంటే మోసం 175 నియోజకవర్గాల్లో మరొక మోసం ఉండదు. అన్నిటికీ మించి ఈ 175 నియోజకవర్గాల్లో అత్యంత వయస్సు కలిగినటువంటి అభ్యర్థి ఎవరంటే వరదరాజరెడ్డి. 85 సంవత్సరాల వయస్సులో ప్రజాసేవకు అర్హుడా అనర్హుడా అనేది నా ఊరి ప్రజలే నిర్ణయిస్తారు. 5 సంవత్సరాలు నీకు ప్రజలకు దూరంగా ఉన్నాడా దగ్గరగా ఉన్నాడా, మేమున్నామా వాళ్ళు ఉన్నామా అనేది ప్రజలే నిర్ణయిస్తారు. 40 సంవత్సరాలు ఆయన సుదీర్ఘమైన జీవితంలో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయకుండా ఆమె దూరంలో ఉంచిన మాట నిజమా కాదనేది ప్రజలే నిర్ణయిస్తారు. చంద్రబాబు నాయుడు మోసగాడు, అబద్ధాలోడు, మాట చెప్పి మాట తప్పేవాడు అనే విషయాన్ని ప్రజలు రూఢి చేసుకున్నారు కాబట్టి ఈ ఎన్నికలే సమాధానం చెప్తాయి. ఇప్పుడు ప్రభుత్వము ఈ ప్రభుత్వం గడిచిన 5 ఏళ్ళుగా ఎంతో పెద్ద ఎత్తున కూడా సంక్షేమ కార్యక్రమాలు కూడా అమలు చేసింది. మీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని కూడా ఇక్కడ నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చేశారు. కానీ వాళ్ళు కూటమిగా కూడా బరిలోకి దిగుతున్న పరిస్థితి ఉంది. ఇది ఎంతవరకు ప్రభావం చూపొచ్చు అంట? ఈ రాష్ట్రంలో ఉండే అన్ని పార్టీలు ఒకటేనారు. జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ, కమ్యూనిస్టులు, కాంగ్రెస్ వెనక వైపు నుంచి, ముందు వైపు నుంచి వీళ్ళు, వెనక వైపు నుంచి కాంగ్రెస్. ఇంకా ఉండేది పార్టీలు ఏముంటాయి? ఇంకా ఏం లేవు. ఈ రాష్ట్రంలో ఉండే పార్టీలు, దేశంలో ఉండే పార్టీలు, ప్రధానంగా రాష్ట్రంలో ఉండే పార్టీలు అవే: జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు. అందరూ ఒకటినారు. మేము ఒక్కరు మాత్రమే ఉండం. వాళ్ళకు పొత్తులు రాజకీయ పార్టీలు, మాకు పొత్తులు జనం. మీ అజెండా పదవి, మా అజెండా పేదరిక నిర్మూలన. మీరు నమ్మింది వ్యూహాలను, ఎత్తులను, జిత్తులను. మేము నమ్మింది ప్రజలకు సేవ చేసి రాజమార్గం గుండా ప్రజల మన్ననను పొందగలిగిన స్థితిలో వారి విశ్వాసాన్ని. కాబట్టి ఎన్ని పొత్తులు పెట్టుకున్నా, ఎంతమంది వచ్చినా పొత్తులు పెరిగే కొద్దీ చిత్తు అయ్యేది గ్యారెంటీ. ఓకే, మొత్తంగా చూస్తే మీరు గడప గడప కార్యక్రమాన్ని కూడా రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచారు. ఇప్పుడు ప్రచారంలో కూడా ప్రథమ స్థానంలో మీరే ఉన్నారు. రేపు విజయంలో కూడా మీరే ముందుంటారా? అక్షరాల ఆ పరమేశ్వరుని దయ చేత, జగనన్న పాలన చేత, నా ప్రొద్దుటూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకుల సహకారం చేత, ముఖ్యంగా నా ఊరి ప్రజల యొక్క మద్దతు చేత అక్షరాల ఈ రాష్ట్రంలోనే ఎక్కువ ఓట్లతో మెజార్టీతో గెలవగలిగిన టాప్ 3, 4, 5లో నేను ఉంటానని నమ్మకం నాకు సంపూర్ణంగా ఉంది. ఇది మొత్తంగా చూస్తే గడిచిన 4.5 ఏళ్ళుగా కూడా ప్రభుత్వం కూడా ఆ పెద్ద ఎత్తున కూడా సంక్షేమ పథకాలు అమలు చేసింది. తాను కూడా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఆ పెద్ద ఎత్తున కూడా అభివృద్ధి చేశాను. ఈ మొత్తానికైతే ప్రజల నుంచి కూడా ప్రభుత్వ పాలన చేసిన ప్రజలందరూ కూడా తమని సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. రానున్న ఇప్పుడు ప్రస్తుత ఎన్నికల్లో కూడా ఆ రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచేంత భారీ మెజార్టీతో కూడా గెలుస్తానని చెప్పేసి కూడా రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఆ ధీమానైతే వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ రాముతో నాగరాజు, సాక్షి న్యూస్, ప్రొద్దుటూరు నుంచి.